హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. అదేంటో ఇప్పటికీ మీకు వీడియోలో తెలిసిపోయి ఉండాలి. అవునండి, మేమైతే మ్యాంగో పికిల్ పట్టేసాం. మరి మీ ఇంట్లో మీరు మ్యాంగో పికిల్ పట్టేసుకున్నారా? ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా? వేసవికాలం దొరికే మామిడి పండ్లతో ఇంట్లో చాలా చక్కగా చేసుకునే రెసిపీ అండి. ఎన్ని సంవత్సరాలైనా రుచి టేస్ట్ మారిపోదు కదా. అలాగే ఈ సంవత్సరం కూడా అందరి ఇంట్లో చేసుకునే మామిడికాయ పచ్చడిని మా ఇంట్లో ఎలా చేసామో చూపించేస్తాను చూడండి. ముందుగా మ్యాంగోలను తీసుకుని వాటిని శుభ్రంగా ముక్కలుగా తరుగుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న వాటిని ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఉంచుకోవాలి. తేమ తడి ఉన్నట్లయితే ఆరిపోతాయి. అలా చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకుని దానితో కొలత ప్రకారం మామిడికాయ ముక్కలను కొలుచుకోవాలి. కొలుచుకున్న బౌల్ తోటి మాకైతే ఐదు బౌల్స్ వచ్చినాయండి. ఆ 5 బౌల్స్కి మేమైతే ఒక బౌల్ కారాన్ని తీసుకున్నాం. కారాన్ని వేసేసిన తర్వాత ఉప్పుని కూడా తీసుకోవాలండి. ఉప్పు అయితే మీకు ఎంత సరిపడుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. ఫస్ట్ కొంచెమే వేసుకోండి, తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. తర్వాత 5 బౌల్స్ మామిడి ముక్కలకి ఒక చిన్న బౌలు ఆవపిండిని తీసుకోవాలండి. ఆవపిండి ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మా అత్తమ్మ కలుపుతున్నారు చూసారా, ఆ విధంగానే ముక్కలు అనేవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఉప్పు కారం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పచ్చడి అనేది మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కనుక వేరుశనగ నూనె వాడండి. మేమైతే వేరుశనగ వాడతాం. మంచి టేస్ట్తో పాటు చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఆ తర్వాత ఒలిచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలను అయితే వేసేసి కొంచెం ఆయిల్ని కూడా వేయాలండి. మాకైతే 2 ప్యాకెట్లు పడ్డాయి. మేమైతే 2 ప్యాకెట్లు వేరుశనగ నూనె అయితే వేసాము. వేసిన తర్వాత దాంట్లోనే మెంతులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక జార్లో వేసుకోవాలండి. మాకైతే అది లేదు కాబట్టి మేము బకెట్లో వేసుకుంటున్నాము. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగానే బాగా కలుపుకొని ముక్కల్ని అయితే అందులో వేసుకోవాలండి. నూనె బాగా పట్టనిచ్చిన ముక్కల్ని అందులో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఆయిల్ వేసి బాగా ఎంత ఆయిల్ వేస్తే పచ్చడి అనేది మీకు అంత నిల్వ ఉంటుందండి, లేదంటే పాడైపోతుంది. చిన్నులపాయలను అయితే పొట్టు వలిచేసి వేసుకోండి. ఉప్పు కారం నూనె బాగా పట్టి చిన్నులపాయల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆవకాయ పచ్చడిలో చిన్నులపాయలు చాలా బాగుంటాయి. మీరు ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫైనల్లీ మా ఇంట్లో అయితే మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది గైస్. మరి మీ ఇంట్లో మీరు మ్యాంగో పికిల్ రెడీ చేసేసారా? చివరిలో అయితే అందులో కొంచెం అన్నం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తినండి గైస్, సూపర్గా ఉంటుంది. మా అత్తయ్య మాకైతే ముద్దలు చేసి పెట్టేశారు. మేము హాయిగా తినేసాం. కానీ కొంచెం సాల్ట్ తక్కువైంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది గైస్. మీరు కూడా ట్రై చేసుకోండి. మా డేని మేమైతే ఇలా కూల్ డ్రింక్స్తో ఎండ్ చేసాం గైస్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టరా.